మావా, ఒక చిన్న సౌండ్‌కి డిస్టర్బ్ అవుతూ, కళ్ళలోకి చూసి మాట్లాడలేక, ఒంటరిగా ఉండేవాళ్ళని చూసి, వీడు వింతగా ఉన్నాడే అనుకున్నావా ఎప్పుడైనా? అసలు నిజం దెలుసా? ముందు ఆటిజం అంటే మాట రావడం లేదు, ఎవరికీ కలవడం లేదు అనుకునేవాళ్ళం కదా! కానీ ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయమేంటంటే, ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు. అది బ్రెయిన్ వైరింగ్ డిఫరెంట్‌గా ఉండడం అంతే. కొత్త రీసెర్చ్ ప్రకారం ఆటిజం ఉన్న వాళ్ళ బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్‌గా ప్రాసెస్ చేస్తుంది. కానీ అదే టైంలో ఎమోషన్స్, సౌండ్స్, క్రౌడ్‌ని హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. ఇంకో షాకింగ్ డిస్కవరీ ఏంటంటే ఆటిజం ఉన్న చాలా మందికి మెమరీ సూపర్ స్ట్రాంగ్, డీటెయిల్స్ నోటీస్ చేసే పవర్ హై, మ్యాథ్స్, మ్యూజిక్, కోడింగ్, ఆర్ట్‌లో ఎక్స్‌ట్రా టాలెంట్. అందుకే కొంతమంది ఒక చిన్న సౌండ్‌కి కూడా డిస్టర్బ్ అవుతారు. కానీ ఒకే పని చేస్తే గంటల తరబడి ఫోకస్ చేస్తారు. ఇప్పుడు సైంటిస్ట్స్ ఏమంటున్నారో తెలుసా? ఆటిజంని ప్రాబ్లం అనడం తప్పు. ఇది హ్యూమన్ బ్రెయిన్ ఎవల్యూషన్‌లో ఒక వేరియేషన్ అంటున్నారు. సమయంలో సపోర్ట్ ఇస్తే, సరిగ్గా గైడ్ చేస్తే వాళ్ళు సొసైటీకి ప్రాబ్లం కాదు. వాళ్ళే ఫ్యూచర్ ఇన్వెంటర్స్, క్రియేటర్స్ అవుతారు. ఇదే కాబట్టి మావా, ఆటిజం అంటే లోపం కాదు. అది ఒక డిఫరెంట్ సూపర్ పవర్. ఇలాంటి సైన్స్ బ్యాక్డ్ ట్రూత్స్ ఇంకా ఉన్నాయి. మిస్ అవ్వకూడదంటే ఫాలో చెయ్యి.